హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ట్రిప్లర్ రిలీజ్ అయ్యి 2 ఏళ్లు దాటిపోయింది. ఇంతవరకు తారక్ నెక్స్ట్ మూవీ ఆడియన్స్ ముందుకైతే రాలేదు. కొరటాల శివ గారి దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్గా తన సత్తాను మరోసారి చాడబోతున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్కు చేరబోతుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఫ్యాన్స్. ట్రిప్లర్తో గ్లోబల్ స్టార్గా ఎమర్జ్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ను దాదాపుగా ఫైనల్ స్టేజ్కు వచ్చేసింది. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్కు అన్నీ సిద్ధం చేశారు మేకర్స్. ఆ మధ్య ఓ ఫంక్షన్లో మాట్లాడిన తారక్ దేవర అప్డేట్ ఇచ్చారు. కథ ఎలా ఉండబోతుందన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంతేకాదు దేవర సినిమా అభిమానులు కాలర్ ఎగరవేసేలా ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ గారు. దేవర విషయంలో ఫస్ట్ నుంచి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్. ట్రిప్లర్ సినిమా రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ టైం కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తర్వాతనే ఈ సినిమాను సెట్ మీదకు తీసుకువచ్చారు. పక్కా ప్లానింగ్తో జెట్ స్పీడ్తో ఈ సినిమా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు మేకర్స్. అందుకే టాలీవుడ్ నుంచి రాబోయే నెక్స్ట్ సెన్సేషన్ ఈ సినిమానే అని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. అంతేకాకుండా తారక్ జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం అవుతుండడం, విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండడం దేవర సినిమాకు చాలా కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. పాన్ ఇండియా రేంజ్లో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షాట్ను దాదాపుగా ఫైనల్ స్టేజ్కు వచ్చేసింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.